నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రాజమనగర్ కాలనీలో భూ కబ్జాకు విలేకరి సహాయ సహకారాలు అందిస్తున్నారు। 1961 నుంచి తమ తాతలు సాగు చేసుకున్న 10 ఎకరాల భూమి కబ్జాకు ఆంధ్రప్రభ విలేకరి వెంకటేశ్వర్లు సహకరిస్తున్నారని బాధిత కుటుంబంలోని మంతశ్రీను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। తాను అడ్డుపడకుండా ఉండాలంటే 1 ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు। అన్నదమ్ములం 10 మంది దీనిపై ఆధారపడి బతుకుతున్నామని దయతో న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంటోంది। పొడియం నరేంద్ర కుమార్ 1961 నుండి నేటి వరకు కూడా మందా పాశ్చాట గారు అంటే మందాసీన్ గారు తండ్రి గారు వాళ్ళు సంపాదించిన తాతల తండ్రుల నుంచి భూమి ఇది। ఈ భూమి విషయంలో 262 సర్వే నెంబరు ఆ రోజు ఫారెస్ట్ రెవెన్యూ అయినా కూడా సర్వే చేసి వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది। ఈ భూమి విషయంలో మరి గతంలో నా దగ్గర మరి రావటం జరిగింది। వీళ్ళు ఇనపడూరు వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు నా దగ్గర రావటం జరిగింది। మరి దాదాపు 1 ఎకరం భూమి దాకా ఆక్యుపై చేయటం జరిగింది। కనపడుతుంది మనకు ఆక్యుపై చేసిన భూమి, ఇల్లు కట్టారు। తర్వాత భూమి మరి ప్లాట్లు చేసి అమ్మటం కూడా జరిగింది। మరి ఆ రోజు వచ్చినప్పుడు నేను 2 లక్షల రూపాయలు ఇస్తాను, మందాసీని వాళ్ళ కుటుంబంతో మాట్లాడండి నరేంద్ర గారు అని చెప్పడం జరిగింది। తర్వాత మళ్ళీ వదిలేయడం జరిగింది ఆ పంచాయతీ। తర్వాత కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతాను। మళ్ళీ ఆ భూమి విషయంలో మళ్ళా ముందుకి మళ్ళీ 1 ఎకరం దాకా కబ్జా చేయడం జరిగింది। దీనికి పోలీసు యంత్రాంగం కానీ ఫారెస్ట్ మన రెవెన్యూ అధికారులు కూడా స్పందించి గతంలో ఎస్ఐ గారు ఉన్నట్టు అంటే సారు దాన్ని మొత్తం కూడా మరి సీను గారు దరఖాస్తు పెట్టుంటే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం వచ్చి గతంలో కంచె చేయటం జరిగింది, వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది। దాని ఆ కంచెని కూడా మళ్ళీ ఇనపడూరు వెంకటేశ్వర్లు పొడుచడం జరిగింది। ఇది చాలా దారుణంగా ఎక్కడో సుజాత నగర్ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి భూ కబ్జాలు చేస్తున్నాడు। తీవ్రంగా మనం ఖండించవలసిన అవసరం ఉన్నది। ఉన్నతాధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది। ఎందుకంటే తాతల తండ్రుల నుంచి ఎంతో కష్టపడి సంపాదించినటువంటి భూమిని వాళ్ళు 10 మంది కుటుంబ సభ్యులు దీని మీదనే ఆధారం। దీనికి మరి విలేకరు అయినట్టు ఆంధ్రప్రభ విలేకరు కూడా మరి దీని మీద వెంకటేశ్వర గారు విలేకరునై వాళ్ళకి ఒత్తాస పడుతుంది। ఇది సరైన పద్ధతి కాదు। ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో మరి బూరి అని చెప్పుకుంటున్నటువంటి మరి విలేకరు గారు అయినటువంటి మరి వెంకటేశ్వర గారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, పద్ధతి మార్చుకోవాలి। లేకపోతే ఇక్కడ మొత్తం కూడా భయ ఆందోళన చేయటం, భయ ఆందోళన చేసి ఇది భూములు పాపం వదిలిపెట్టుకొని పోతారేమో కానీ ఇది చినుకు సారపాక బుర్గంపాడు మండలం కూడా మరి ఆయనే బాధ్యత వహించవలసిన వస్తుంది। మరి నిన్న ప్రెస్ మీట్లో కూడా పెట్టినా కూడా కొంతమందిని మరి ఆ ప్రశ్న కూడా రాకుండా అడ్డుపడ్డాడు। అది సరైన పద్ధతి కాదు। కలం అంటే నిజాన్ని మనం సపోర్ట్ చేయాలి। ఇవాళ ఎస్ఐ గారు సపోర్ట్ చేసినంటే, ఇవాళ తహసీల్దార్ గారు సపోర్ట్ చేసినంటే 100కి 100% మందసీనికి 100% ఈ భూమి వీళ్ళ సొంత తాతల తండ్రుల భూమి సంపాదించిన భూమి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం కలిసి జరుగుతుంది। నాలాంటి కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది। మరి ఇట్లా భయ ఆందోళన చేస్తున్నారు। ఇదంతా కూడా భూమి కబ్జా చేయాలని ప్లాట్లు చేసి అమ్ముకుంటాను। అరే వాళ్ళ మందసీని భూమిని కబ్జా చేసింది ఎవరు? వాళ్ళ వీరా చర్చలకి ఇక్కడ సిద్ధంగా రావాలి, ఈ భూమి మీద రావాలి। అదే ఆ విలేకరు వెంకటేశ్వర గారు, కనక వెంకటేశ్వర గారు తక్షణం ఇక్కడ రావాలి, ఆయన బాధ్యత వహించాలి। ఎందుకంటే ఆయన వచ్చి మాయ మాటలు చెప్పి అధికారులను భయం ఆందోళన చేయటం ఇది సరైన పద్ధతి కాదు। దీని మీద చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం। తక్షణమే కనక వెంకటేశ్వర ఇక్కడ వచ్చి ఈ పంచాయతీని ఆయనే చేయవలసిన అవసరం ఉన్నది।
ఎందుకంటే గతంలో 2-3 సార్లు కూడా ఆ పంచాయతీ విషయంలో రావడం జరిగింది. అరే ఇద్దరు మన దళిత సోదరులే, దళిత బిడ్డలే. అటువంటి బిడ్డల కోసం మరి ఎక్కడో నుంచి వచ్చినటువంటి మరి మన కొత్తగూడెం దగ్గర సుజాత్ నగర్ ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడ కబ్జా చేసింది ఈయన చేసిండా, మందాసీన సీను గారు తండ్రి గారైన భూమి ఆస్తిని ఎవరు కబ్జా చేస్తున్నారు? ఇది కనక వెంకటేశ్వర్ల బాధ్యత వహించాలిగా. దీని ఎస్పీ దృష్టి, కలెక్టర్ దృష్టి, మరి తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా తెలుసు ఈ భూమి ఒరిజినల్గా మందా శాట గారు భూమి ఇది. మరి అటువంటి భూమిని మరి దోపిడీ చేస్తున్నారు, మరి దీన్ని భూ కబ్జాలు చేస్తున్నారు. ఆ భూ కబ్జాలు చేస్తున్నటువంటి కనక వెంకటేశ్వర గారు విలేకరు అయి ఉండి కూడా ఆయనకి మరి భయం ఆందోళన గురి చేసి ఈ భూమిని మొత్తం ఆక్యుపై చేయాలని కనక వెంకటేశ్వర పాత్ర 100% ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. మంద వెంకటేశ్వరరావు అండి. మా నాన్నగారి పేరు మంద పాచాట. మా నాన్నగారు నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా ఈ దీనిలో జీవించుకుంటున్నాము. ఎనపనూరు వెంకటేశ్వర్లు, ఎనపనూరు రాములమ్మ, ఎనపనూరు శీను ఈ వాళ్ళు మొత్తం తల్లి కుటుంబాలు కలిసి ప్యాట్లు పెట్టి అమ్ముకుంటా జిల్లా రూపేటరు కనక వెంకటేశ్వరరావుని అడ్డం పెట్టుకొని వాళ్ళు ప్యాట్లు చేసుకొని మీకేం లేదని మొత్తం ఆక్యుపై చేసి మీకు ఏముంది అని మమ్మల్ని చేనికి రాకుండా పోలీసు వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళకి ఫారెస్ట్ వాళ్ళకి చెప్పటం, వీళ్ళు చెప్పటం అన్నిటికీ వాళ్ళకి ఏముందని ఇదంతా ఆక్యుపై చేస్తారు సార్. ఈ ఎనపూరు వెంకటేశ్వర్లు, కనక వెంకటేశ్వరు ఈ ప్రభుత్వాన్ని మాకు మంచి రక్షణ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు చేనికానికి రావాలంటే ప్రాణభయంగా ఉంది. ప్రభుత్వం మాకు సాయం, మాకు అన్ని కాగితాలు ఉన్నాయి. మేము 61 నుంచి మేము ఈ భూమిలోనే ఉంటున్నాం, ఇక్కడే చేసుకుని ఉంటున్నాం సార్, ఇక్కడే బతుకుతున్నాం. మా నాన్నగారు చనిపోయాడు. మా నాన్నగారు చనిపోయిన కాడ నుంచి మాకు ఈ బాధలు పెడతారు సార్. ఆ నుంచి నాకు కాళ్ళు ఇరిగిపోవటం, నాకు 3 ఆడపిల్లగాళ్ళు, మా తమ్ముడికి 2 ఆడపిల్లగాళ్ళు, మా చెల్లెకి 3 ఆడపిల్లగాళ్ళు, మేము మొత్తం 10 మంది అండి. మా నాన్నకి మొత్తం కలిసి చేయలేమంటే మీకు ఏముందని గడపారలు పట్టుకొని కారాలు పట్టుకొని చేసుకొచ్చి మమ్మల్ని అనేక రకాల బాధలు పెట్టి ఇప్పటికి కూడా మీ సాగు ఇంకా 2 రోజులు ఏముంది ఆగండి అని అంటారు సార్. అది మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం సారపాక గ్రామ శివార విజయనగర కాలనీ గ్రామ రెవెన్యూ శివార. మాది రెవెన్యూ ల్యాండ్ 10 ఎకరాల భూమి ఉందండి. మా నాన్నగారి పేరు మందా పాచాట, ఎస్సీ మాదిగా. మా తాతగారి తండ్రుల కానుండి మాకు సమకరించిన ల్యాండ్ ఇది. మాకు 1961 నుంచి కూడా మా తాతల తండ్రుల కాడ నుంచి మాకు వచ్చింది. 1961 నుంచి మాకు రికార్డెడ్గా కాగితాలన్నీ ఉన్నాయి, పత్రాలన్నీ. మా నాన్నగారి ఆయంలో ఎనపనూరు వెంకటేశ్వర్లు అనే ఒక అతను ఇక్కడికి వచ్చినప్పుడు తన సర్వం కూలిపోయి ఉంటే 3 ఆడపిల్లగాలతో ఉన్నారని 3 సెంట్ల భూమి ఎటువంటి రూపాయి ఆశించకుండా అతనికి ఇల్లు నిర్మించుకొని జీవనోపాధి జాగించుకోవటానికి ఉంటే ఈ రోజున మా నాన్నగారు తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజున తందే భూమి అని నాకు అడ్డం తిరుగుతూ దాన్ని ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటూ నేను ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా, ఎటెళ్ళు వచ్చినా, ఏ కేసులు పెట్టినా ఇదంతా ఈ రకంగా కబ్జా చేసి అమ్ముకుంటున్నారు సార్. దాని వెనక వాళ్ళ మామగారు ఎనపనూరు వెంకటేశ్వర్ల వాళ్ళ అల్లుడు కనక వెంకటేశ్వర్ల ఆంధ్రప్రభ విలేకరు అతను ఉండి ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా అతను సమాధానం చెప్పుకుంటూ ఇతను భూమి అమ్ముకుంటామంటే ఆయన ఎంకరేజ్ చేసుకుంటూ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. మేము 10 మంది పిల్లలతో ఉన్నాం. మమ్మల్ని ఇప్పుడు ఏ టైంలో ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మొన్న మేము పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని తహసీల్దార్ గారి దగ్గర అవి మొత్తం క్లీన్ చేయించుకొని కంచె కట్టుకున్నాం. ఆ కంచె కట్టుకున్నందుకు నేను చంపేస్తామని, నిన్ను బతకనియ్యమని, నిన్ను కోడి మెడకాయ కూర్చున్నట్టు కోస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. ఆ మాటలతో భరించుకోలేకపోతున్నాం మేము. దయచేసి మా దయించి మీడియా మిత్రులు ఇగో సార్ నాకున్న పత్రాలు ఏవైతే ఉన్నాయో తమరు పరిశీలించండి. గవర్నమెంట్ వారు ఇచ్చారు. ఇదిగోండి సార్ మా ల్యాండ్ అక్కడి నుంచి ఆ ఎదర కంచె కట్టుకున్న కాడ నుంచి అది మొత్తం మాదే సార్. ఈ వాటర్ ట్యాంకీకి అతను ఇచ్చినట్టు కాగితాలు సృష్టించుకున్నారు. ఆ ల్యాండ్ మొత్తం అమ్ముకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుండి కబ్జా చేసుకుంటూ వస్తున్నాడు సార్. ఇంత మటుకు వదిలే లేకపోతే ఇంకొద్దిగా జరిగి ఎకరం భూమి వదిలేస్తేనే, లేకపోతే నాకు దక్కంది నీకు దక్కనియ్యం అని చెప్పేసి కనక వెంకటేశ్వర్లు గారు అందరూ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని ఎలిగేషన్ తీసుకొచ్చి మాకిన్ని కాగితాలు ఉన్న అధికారులతో మాట్లాడి వాళ్ళు అధికారులతో ఇబ్బందులు పెట్టుకుంటా ఈ భూమి మీదకి ఫారెస్ట్ వారిని మాకు దక్కంది మీకు దక్కటానికి వీలు లేదని చెప్పేసి
వాళ్ళు ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్ మమ్మల్ని. ప్రతి ఆఫీస్ కాగితం నుండి ప్రతి కాగితం మేము సేకరించున్నాం. ప్రతిసారి మాకు సాయం చేశారు. తహసీల్దార్ గారు కానీ, ఫారెస్ట్ వారు కానీ, పోలీసు వారు కానీ మాకు సాయం చేశారు. నేను బీదవారిని, మా దగ్గర ఏమీ ధనబలం లేదు సార్. మేము ఎవరి దగ్గర పూట కూలికి పోతేనే మాకు బతుకు. మేము ఈ రకంగా కష్టపడి ఉమ్మడి కుటుంబంలో ఈ 10 ఎకరాలు 10 మంది ఉన్నాం. తలా ఎకరం భూమి ఉమ్మడంగా చేసుకొని తింటున్నాం సార్. ఇవాళ సేద్యం చేసుకోవడానికి లేదు, పశువులు వదిలిపెడతారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారు. నేను బురగంపాడులో రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నానండి అని చెప్తే ఆయన పెద్ద విలేకరంట కనక వెంకటేశ్వర్లు గారు, అతను చూసి ఒక్కరిలో కూడా ముందుకు రావట్లేదు సార్. అందరికీ చెప్తున్నా, దయించి మీరైనా ముందుకొచ్చి ఇలాంటి బీదవాడికి సాయం చేయండి సార్. సార్ ఈ మీడియా మిత్రులందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తాను సార్. మాకు సాయం చేయండి సార్. మీడియా వాళ్ళందరూ కూడా కలిసి మాకు సాయం చేసి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం సార్. నా పేరు మందా సుక్కమ్మ. మా మామగారి పేరు మందా పాచేట. మా మామ వాళ్ళ తాతలు వాళ్ళ అయ్యలు వాళ్ళు కొట్టుకున్న భూమి ఇది. మాకు వదిలేసి వెళ్ళిపోయిండు. మా మామగారు వెళ్ళిపోయిండు. మేము కొడుకులో ఉన్నాం, ముగ్గురం. మా ఆయన, నాకిద్దరు మరుదులు, 4 ఆడబిడ్డలు. మేము సాగు చేసుకుంటున్నాం. మేము సాగు చేసుకొని ఇవ్వకోకుండా మమ్మల్ని ఇల్లు కట్టుకుంటానని వచ్చిండు సార్. ఇల్లు కట్టుకుంటా ఏది గుడి చేసుకుంటానని వచ్చిండు సార్. ఎనపనూరి వెంకటేశ్వర్లు గుడి చేసుకుంటానని వచ్చిండు సార్. మేము వద్దన్నాం సార్. వద్దంటే నైట్ గుడి చేసిండు సార్. నైట్ గుడి చేసినా కానీ మా మామగారు అన్నాడు, ఒరే అయ్యా పోయి పీకుండ్రా, వద్దు పీకుండ్రా అంటే మా ఆయన మా మరుదులు అన్నారు, పోనీలే అయ్యా పోతలే, గుడిసే కదా వేసుకున్నది, ఆయనే పోతాడని అనుకున్నారు సార్. అనుకున్నా కానీ ఆయన పోయేటట్టు లేడు సార్. మమ్మల్ని పత్తి వేసినా, నువ్వేసినా, పెసరేసినా, ఏదేసినా కానీ ఆయన గేదెలను దోలటం, ఆవులను దోలటం, శుభ్రంగా మేపటం జరుగుతుంది సార్. దాని మీద మా అత్తగారు నేను చేనుకొచ్చి ఎందుకు మేపుతారు, దేనికి మేపుతారు అని అంటే, మా అత్తగారిని నన్ను కారం పోసి ముఖం నిండా ఒళ్ళు నిండా కారం పోసి మా అత్తగారిని గోపకురికి కొడితే ఆమె అడ్డం పడ్డది సార్. ఆమె అడ్డం పడ్డదని ఏడ్చుకుంటా నేను లేపుతా ఉంటే నన్ను కూడా వచ్చి కొట్టారు సార్. తల్లి ముగ్గురు కలిసి కొట్టారు సార్. తండ్రి కొడుకు కలిసి గొడ్డలు పట్టుకొని ఉరికొచ్చారు సార్ మమ్మల్ని. మా ఆయన కూడా ఎందుకు మా మీదకి వస్తారంటే గడ్డపార పెట్టి పొడవటానికి వచ్చిండు సార్ వాడు. వాళ్ళ కొడుకు ఆ రకంగా మమ్మల్ని ఎనపనూరు వెంకటేశ్వర్లు కొడుకు ఇద్దరు కలిసి సీను బిడ్డలు ఏం చేశారు, ఒక బిడ్డ ఈడో తీయటం మా గురించి, ఒక బిడ్డ తల్లి కలిసి వీళ్ళు 4 కలిసి మమ్మల్ని చంపుదామని ఉరికొస్తారు సార్. ఎప్పటికప్పుడు పాయాబలం భయంతో మేము గడగడ వణుక్కుంటా ఈ చేనుకు రావాల్సి వస్తుంది సార్. అందుకోసం కూడా మాకు ప్రభుత్వం జాగ్రత్తలు మా వెనక ఏదన్నా ప్రభుత్వం జాగ్రత్త లేకుంటే మా వెనక ఏదన్నా ఇదిగా చేసేటట్టు మీరు రక్షణ చేసేటట్టు మీరు చేయండి సార్. మాకు విన్నరా సార్? మా చేను ఎకరం కూరగాయలు పెట్టిండు సార్. వాడు కూరగాయలు ఎకరం పెట్టిండు. ఎకరం కూరగాయలు పెడితే మేము పత్తి వేసుకుందామని చేను కాడికి వస్తే కూరగాయలు పెట్టిండు. కూరగాయలు పెట్టి బుల్డోజర్ పెట్టి మొత్తం దోపిస్తే అప్పుడు కూడా మళ్ళీ రెండోసారి కారం చల్లి మా మీద మా అత్తగారిని నన్ను కొట్టి ఆడ పడేస్తే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని పోలీసులు పట్టించుకోలేదు సార్. పట్టించుకోకపోతే మా కాగితాలు చూసి వాళ్ళు పట్టించుకున్నారు. అయినా కూడా ఆయన ఉన్నాడు చూసారా, వాళ్ళ మేనమామంట, ఆయన పేరు కనక వెంకటేశ్వర్లు. ఆయన సపోర్ట్ వల్ల ఈ ఎనపనూరు వెంకటేశ్వర్లు ఆయన సపోర్ట్ వల్ల ఈయన రెచ్చిపోయి మా మీదకి గడ్డపారలు పట్టుకొని రావటం, కోటకత్తులు పట్టుకొని రావటం, గొడ్డన్లు పట్టుకొని రావటం ఈ రకంగా చేస్తాను సార్. ఈ రకంగా చేస్తా ఉంటే మేము పాన భయంతో మా అత్తగారు, నేను, నా 2 మరుదులు, 2 తోటికోడళ్ళు, మా పిల్లలు మేము గడగడ వణుక్కుంటా చేనుకు రావాల్సి వస్తుంది సార్. మాకు మొత్తానికి గవర్నమెంట్ మాకు ఇది చేయాలి సార్. లేకపోతే మేము మందు తాగైనా ఈ చెట్టు కింద చచ్చిపోతాం సార్. ఈ బాధ మేము బలం లేము సార్. ఈ బాధ నా మరిది చెట్టు కింద పుట్టకిన్ని నీళ్ళు దాక్కుంటా జనాలతోటి కుక్క తిరుగుతుండో, నా మగడు, నా 2 ఇంకో మరిది, నా అత్తగారు మేము శాన్ల కూలి చేసుకొని నాలు చేసుకొని చేనుకొచ్చి కాపలా చేస్తే మమ్మల్ని శాన్ల నుంచి ఎల్లదెంగుదామని గొడ్డళ్ళు కత్తులు పట్టుకొని ఉరుకొచ్చి మమ్మల్ని గెదుగుతారు సార్. మేము ఏం చేసాం సార్? మేము బతకలేకపోతున్నాం సార్.